లో క్రిస్మస్ లైటింగ్స్ అనేవి చాలా స్పెషల్ అన్నమాట. యుఎస్ లో క్రిస్మస్ అనేది చాలా హ్యూజ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి క్రిస్మస్ అనేది అంత స్పెషల్ అన్నమాట. అందుకని అందరికీ కూడా 2 weeks వరకు హాలిడేస్ ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీకు ఆ లైటింగ్స్ ఎలా ఉంటాయి, ఏంటి డెకరేషన్స్ ఎలా చేస్తారు ఇంటి ముందర, అవన్నీ కూడా నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను. ఆ లైటింగ్స్ అన్ని చూస్తూ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ నేను మా హౌస్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది మా హౌస్ అన్నమాట. అవుట్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను డెకరేషన్స్, క్యాండీ కేన్స్ అసలు అన్నీ కూడా యూజ్ చేసి మేము డెకరేషన్ చేసాము. ఫ్లాషింగ్ లైట్స్ లాగా అరేంజ్ చేసాం. సో కొంచెం ముందుకెళ్దాం. ఇది కాలనీలో ఎలా పెట్టారో చూపిస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రెయిన్ పడుతుంది. ఆ రెయిన్ పడుతుంటే కూడా అందరూ వచ్చి కార్లలో అలా చూస్తూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. అంత స్పెషల్ ఇక్కడ క్రిస్మస్ లైటింగ్స్ అనేది. అందుకని చెప్పి అందరూ ఏంటంటే కాంపిటీషన్ కూడా ఉంటుంది, ఎవరు ఎలా పెడుతున్నారు ఏంటి అని. అండ్ కొన్ని ఏంటంటే మనకి ఓటింగ్స్ లాగా ఉంటాయి, ఏ ఇంటికి ఏ నెంబర్ ఆఫ్ ఓటింగ్స్ వచ్చాయి అని కూడా చూస్తారు. అలా చూసి ఒక లాటరీ లాగా తీస్తారు. లేదు అంటే కనుక డైరెక్ట్గా కూడా చూసి జడ్జ్ చేస్తారు అనమాట, ఏది అని చెప్పి. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది అని అలా చెప్తూ ఉంటారు. సో ఇదేంటంటే వేరే కాలనీ అండి. కాలనీలో ఏంటంటే కొంతమంది అయితే నైబర్స్ మాట్లాడుకొని ఆపోజిట్ హౌసెస్ కి మనకి సేమ్ ఉండాలి అని చెప్పి మ్యాచింగ్ గా కూడా వాళ్ళు లైటింగ్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ లైటింగ్స్ అనేది 1 month ముందు నుంచే స్టార్ట్ చేస్తారు, ఈ డెకరేషన్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే చాలా టైం పడుతుందండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఒకసారి డీప్గా చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే లోపల హార్సెస్ మీద శాంటా కూర్చున్నట్టు అండ్ తిరుగుతున్నట్టు అనమాట. ఇవేమో స్నోమ్యాన్స్, ఇదేమో యేసుక్రీస్తుకి దండం పెడుతున్నట్టు ఏంజల్ టైప్లో. ఇవన్నీ క్యాండీ కేన్స్. అసలు ఇక్కడ హాలిడేస్ కూడా 2 weeks ఇస్తారు. 2 weeks కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇవేమో డీర్స్ అన్నీ కూడా ఇలా పెట్టారనమాట. చాలా స్పెషల్ ఇక్కడ. క్రిస్మస్ ముందు రోజు 25th క్రిస్మస్ అయితే 24th ఈవినింగ్ క్రిస్మస్ ఈవ్ అని చేస్తారు. ఆ క్రిస్మస్ ఈవ్ అప్పుడు కూడా చాలామంది పార్టీస్ చేసుకుంటారు. అండ్ ఈ డెకరేషన్స్ చూడటానికి కూడా అందరూ కలిసి కూడా వెళ్తూ ఉంటారు. అసలు చాలా టైం టేకింగ్ అండి. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఓన్గానే అన్నీ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో హైర్ చేసుకుని పెట్టుకుంటారు. ఎందుకంటే చాలా కష్టము ఇంత చేయాలి అంటే. ఇక్కడ చాలా క్యూట్గా ఇక్కడ ఏంటంటే డాగీ అనమాట. డాగీ ఎవరింట్లో ఉన్న డాగ్స్ ఉంటే పైన అట్లా సరదాగా పెడతారనమాట. లైటింగ్స్ అవి ఎంత దూరం అంటే ఎంత దూరం అయినా వెళ్ళిపోతారు. సో ఇది మా కవరేజ్ ఈ రోజు. చూసారు కదా క్రిస్మస్ లైటింగ్స్ ఎంత బాగున్నాయో. అండ్ అలాగే మా హౌస్ లైటింగ్స్ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు వన్. దిస్ ఈజ్ యువర్ విజీ ఫ్రమ్ తెలుగు వన్ USA. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీ అందరికీ మరొకసారి ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ లవ్ యూ ఆల్.